వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే చురుకు చూపులో చేరిందే గడప తట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఇన్నాళ్ళ సిక్కులన్నీ ఎలా గుర్తేసినావే ఎక్కడ అయ్యో శివయ్య ఎక్కడ్రా ఇక్కడే నీ కళ్ళ ముందు 6 feet కట్అవుట్ ఉందిగా కళ్ళు ఏమన్నా ఇంట్లో పెట్టొచ్చావా బాబు నీ గురించి అడగట్లేదు నేను నన్ను ఈటీవీ వాళ్ళు ఇక్కడ వనభోజనాలు ఉన్నాయి రమ్మన్నారు అందుకని వచ్చాను సో పులిహోర పరవాణం దద్దోజనం వడలు ఇవన్నీ ఏవిరా ఏయ్ నువ్వు ఈవెంట్కి వచ్చావా వెనుకల బొక్కుతానికి వచ్చావా అంత పెద్ద మాట అంటావా నన్ను అనేసేగా నేను పెర్ఫ్యూమ్ వేసుకోవడం అయినా మర్చిపోతానేమో కానీ ప్రొఫెషన్ మర్చిపోను ఫుడ్ ఎక్కడ ఉందో చెప్పరా ప్లీజ్ ఆకలేస్తుంది ఆకలి అన్నావు అంటే రోకలతో కొడతాను మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు తెలీదా అటు చూడు పెళ్లి భోజనాలు చూసాను వన భోజనాలు చూసాను ఇదేం భోజనాలు రా వినోద భోజనాలు అంట ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అదేదో భోజనమే కదా తెప్పించవా ప్లీజ్ నీ మేకప్ కిట్ లో నా షేవింగ్ కిట్ వినోద భోజనం అంటే తినేది కాదు తాగేదైనా పర్లేదు ఏదైనా ఒక తెప్పించు అమ్మ తల్లి అది తినేదో తాగేదో కాదు మన ఈటీవీలో స్పెషల్ గా కార్తీక మాసంలో జరుపుకునే ఈవెంటా ఎస్ ఇక్కడ నేనేమో మేల్ యాంకర్ నువ్వు ఫీమేల్ యాంకర్ హలో ఓ కాదు అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నువ్వు మేల్ నేను ఫీమేల్ ఎహే కాదు మేల్ కాదా ఎహే చిచ్చి శివ అమ్మ తల్లి నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో ఇక్కడ ఈటీవీది కార్తీక మాసం స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాం మరి భోజనాలు నువ్వు నీ భోజనాలు అవి కూడా ఉంటాయి అయితే ఆ భోజనాలు కావాలంటే చిన్న రూల్ ఉంది ఏంటది మన ఆడియన్స్ కి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ మన ఈటీవీ ఫ్యామిలీతో కలిసిస్తే ఆటోమేటిక్ గా ఐటమ్స్ వచ్చేస్తాయి అవును ఐటమ్స్ ఎలా వస్తాయి మా గురువు గారు ఉన్నారు కదా పరమశివుడు గారు ఆయన ఇస్తారు వా శివయ్య ఏమన్నా ట్విస్ట్ ఇచ్చావా అయినా నువ్వే బెటర్లే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగావనుకో ఏవో కొన్ని ఐటమ్సే ఇస్తారు అదే నువ్వైతే అడిగినవన్నీ ఇస్తావు సరే నేనైతే ఫుల్ ప్రిపేర్డ్ నువ్వు కూడా ప్రిపేర్ అయిపోయి అది ఇదని అంత ఓవరాక్షన్ చేస్తున్నావు కదా అసలు నీ కార్తీక మాసం అంటే ఏంటో తెలుసా హలో ఇప్పుడు పారు అబ్బో పున్నమి చంద్రుడు కృతికా నక్షత్రంలో పరిపూర్ణంగా వెలుగొందే మాసం కార్తీకం ఇది అన్ని మాసాల్లో కల్లా శ్రేష్టం అత్యంత పవిత్రం కార్తీక మాసం తలుపుల్లోకి రాగానే భక్తి పరిమళం వ్యాపిస్తుంది వేకువ స్నానాలతో హృదయం పులకరిస్తుంది తులసి కోటలో దీపం కోటి సంపదలు ప్రసాదిస్తాయి గుడిగంటల నేపథ్యంలో అరుణకాంతులు పలకరిస్తాయి అర్చనలు అభిషేకాలు ఆరగింపులు ఆవునేతి దీపాలు కనువిందు చేస్తాయి మంగళహారతులు మంత్రపుష్పాలు ఉపవాసాలు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఇలా ఎన్నెన్నో అనుభూతులు సందడి చేస్తాయి అభిషేక ప్రియుడైన శంకరుడు అలంకార ప్రియుడైన కేశవుడు ఒకేలా పూజలు అందుకునే ఈ కార్తీక మాసంలో హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఆరంభం అవుతాయి అందుకే అటు భగవంతుడికి ఇటు భక్తులకి ఎంతో ఇష్టమైన మాసంలో పసందైన వినోదాన్ని విందు భోజనంలో అందచేస్తుంది మీ ఈటీవీ ఇప్పుడు వచ్చేవాళ్ళు తమ స్వరంతో చరిత్రను సృష్టించిన వాళ్ళు 8 సంవత్సరాల ఘన చరిత్ర గల స్వరాభిషేకం ద్వారా మనకు మరింత చేరువైన వాళ్ళు వాళ్ళే ఫుల్లీ లోడెడ్ ఎనర్జెటిక్ వెపన్స్ మనందరికి ఇష్టమైన మన సింగర్స్ లెట్స్ వెల్కమ్ దెం కమ్ ఆన్ ఫామ్ లో ఉన్నారు మీరు ఇంత మంచి ఈవెంట్కి వచ్చిన తర్వాత ఫామ్ లో లేకపోతే ఫామ్ హౌస్ లో ఉంటాం అబ్బో మీ ఎటకారం ఏం తగ్గలేదుగా భయ్యా కూరలో కారం తెస్తే బాగోదు మాలో వెటకారం తెస్తే చాలా బాగోదు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు పెట్టిన గోరుముద్దలు గుర్తొస్తున్నాయి మీలో ఎవరైనా నాకు గోరుముద్దలు పెడతారా అంటే తినిపించచ్చు గానీ గోళ్ళు ముద్దలుగా పెడితే చాలా బాగోదేమో
బా మీరు అస్సలు మారలేదండి. ఎందుకు మారలేదండి? మేమిక్కడికి రావడానికి 2 క్యాబ్లు మారొచ్చాం. 2 క్యాబులు అవును, మారొచ్చారు. మీరు నెమ్మదిగా పికప్ అవుతారు. వా, కల్పనక్క కనీసం నువ్వైనా ఏమైనా పెట్టక్క. ఏమైనా పెట్టాలి బాబు, తప్పుకోండి. ఓ ఏంటక్క ఇది? నువ్వే కదా తల్లి ఏదో పెట్టమన్నావు, పెట్టా. ఓహో, నీకెలా అర్థమైందా? బా ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి పెట్టమన్నానక్క. ఓ తినడానికే ఉంది కానీ నీ ఊహకి కూడా అందదు. ఓకే, అర్జెంట్ నాకు ఫోన్ ఇవ్వరు ఎవరైనా, ప్లీజ్ 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 ఎందుకు ప్లీజ్. ఎందుకు ఎందుకు ఫోన్? అంటే ఊహ గారికి అందలేదంటే శ్రీకాంత్ గారికి అందిందేమో కనుక్కుంటా. ఫోన్ ఇవ్వండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చూసారుగా మన సింగర్స్ కౌంటర్స్ తో ఎన్కౌంటర్ స్టార్ట్ చేసేసారు. ఎస్, ఈ ఎనర్జీని ఇంకా డబుల్ చేయడానికి మన ఈటీవీ ఫ్యామిలీ ఆర్టిస్టులు అందరూ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సూపర్, మనోళ్ళు ఎంట్రీతోనే దుమ్ము లేపేశారు. హలో మిస్టర్, దుమ్ము లేపింది మేం కాదు, సెట్టోళ్ళు. అబ్బో, ముందు దీన్ని లేపాలి, పీడబోద్దు. అయ్యో బాబోయ్, వీళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మామూలుగా లేదు. చూడు పాపా, సినిమా అన్నాక సెన్సార్ కట్టు, ఆర్టిస్ట్ అన్నాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, లేకపోతే కష్టం. సర్లే గాని జ్యోతి, మనం ఇంట్లో ఫంక్షన్ అయింది, నన్ను పిలవలేదంటే భోజనాలకి. ఈ మధ్య నువ్వు ఈవెంట్లు బాగా చేస్తున్నావు కదక్క. నేను పండగ చేసిన అది ఈవెంట్ అనుకుని పేమెంట్ అడుగుతావని భయం వేసిందక్క. అయినా నీకు ఇదేం బుద్ధే, ఎవడింట్లో ఎప్పుడు ఫంక్షన్ జరిగితే ఎప్పుడు పిలుస్తారని చూస్తావు. అయిందా? సైలెంట్ గా సెటైర్లు వేసారుగా. సైలెంట్ గా ఏమీ లేదు, అందరికి వినపడలాగే వేసారు, సెట్ అయ్యారు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఏదేమైనా సరే నాకు మాత్రం ఇంద్ర లోకంలో ఉన్నట్టే ఉంది. హలో హలో, నిన్ను చూసి కాదు, ఇదిగో ఇంద్రజ, రంభా, ఊరసి, మేనక, ఇది చాలబ్బా నాకు. మరి నన్ను చూస్తే ఎలా ఉంది? పర్ఫెక్ట్ గా లేడీ గెటప్ వేసింది అలాగా. ఇందుకే టైంకి బీపీ టాబ్లెట్ వేసుకోమనేది. ఇప్పుడు చూడు, గోర్లు పీకేసిన గాడ్జిల్లా అలాగా ఓ గుట్టేసుకుంటాం. అరే ముందే చెప్పాలి కదరా బాబు, గాడ్జిల్లా అని తెలియకొచ్చేసావే. ఈటింగ్ అని చెప్పేసి మీటింగ్ ఏంటి? ఈ గొడవలన్నీ పక్కన పెడితే హ్యాపీగా తినేయచ్చు. అవును, పైనుంచి కిందాక దిగేసుకొని వచ్చారు, నాకు అసలు తినడానికి ఒక్కరు కూడా ఏం తేలేదా? అయ్యయ్యో వద్దమ్మా, మీరు అసలే పెద్ద ఆర్టిస్టు, మీకోసం ఒకటి తెద్దామనుకున్నాను, కాకపోతే మధ్యలో బొక్క ఉంది, ఆ బొక్కున్న గారి మీరేం తిట్టారని తేలేదమ్మా. సో నేను ఫీల్ అవుతానని నువ్వే ముందు ఫీల్ అయిపోయి ఫ్రీగా వచ్చేసావు అనమాట, ఫ్రీ హ్యాండ్స్ తో. చూసారా, మీరు ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు. అయ్యో, స్టూడెంట్స్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వడం, మనిషి అన్న తర్వాత ఫీల్ అవ్వడం కామనే బాబా, లైట్ తీసుకో. నేను నిజంగా అలిగాని చెప్తున్నా మీ మాటలకి. మీరు అలిగితే ఎలా ఉంటారో తెలుసా? మీరు అలిగితే ఎలా ఉంటారో తెలుసా? అందంగా ఉన్నానా? పేడలకి నట్టే ఉంటారు. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటి మమ్మల్ని ఇలాగే నించో పెడతారా? మాకు ఫుడ్ ఏమైనా పెట్టేది ఉందా? ఏంటి పెట్టేది? సెల్ ఫోన్ కి ఛార్జింగ్. ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. నువ్వేం టెన్షన్ పడకి మజక్క. అటు పక్కన సింగర్స్, ఇటు పక్కన ఆర్టిస్టులు, అందరం ఎంటర్టైన్మెంట్ తోని రెడీగా ఉన్నాం. ఇటు పక్కన ఆర్టిస్టా? నువ్వే ఆర్టిస్ట్ ఎప్పుడైనవే? నువ్వు యాంకర్ ఎప్పుడయ్యావు? మేము అడిగావా? ఓ, దీన్నే పిలిచి మరి పొరపాటున అడిగాను. సరే సరే, టెన్షన్ పడక, సరేనా? మేమందరం కలిసి ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఆ శివయ్య నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చేటట్టు చేస్తాం. రెడీయా? రెడీ, కమ్ ఆన్. సూపర్, మనోళ్ళందరూ
వచ్చారు, సెటిల్ అయిపోయారు, ఇంకా ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మీకు. కాకపోతే ఇప్పుడే కదా వచ్చారు మన వాళ్ళు, కొంచెం కబుర్లు చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కబుర్లు చెప్పుకోవాలన్నా మనకి ఏమైనా టాపిక్ ఉండాలి కదరా. హలో, మన దగ్గర టాపిక్లు ఎప్పుడు రెడీగా ఉంటాయమ్మా. అయితే పచ్చళ్ళు ఎలా చేసుకోవచ్చు, పిండొంట్లు ఎలా చేసుకోవచ్చు. అయ్యా ఆ తిండిగోలు కాదు. నేను చెప్పే టాపిక్ ఏంటంటే టెక్నాలజీ ఉన్నప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు. ఓకే, మా సింగర్స్ గ్యాంగ్ వచ్చి టెక్నాలజీ లేని రోజుల గురించి మాట్లాడతారు. టెక్నాలజీ ఉన్న రోజుల గురించి ఎవరైనా ఈజీగా మాట్లాడొచ్చు, కానీ మా వాళ్ళు టఫ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతారు. అబ్బో, అయితే మా వాళ్ళు టెక్నాలజీ ఉన్న రోజుల గురించి ఇరగదీసి వదిలిపెడేస్తారు. ఏమంటారు? అది లెక్క. ఎగ్జాక్ట్లీ మీరు బాగా ఇచ్చారు. ఎందుకంటే వీఆర్ యంగ్ జనరేషన్ పీపుల్ నా, వేర్ ఏజ్డ్ పీపుల్, ఓల్డ్ అండ్ ఏజ్డ్ పీపుల్. యూ టెక్నాలజీ లెస్ పీపుల్, టెల్ మీ. We talk now. You talk. I talk, you listen. You listen, I talk. No egg, see ice. Okay. మా సాకేత్ ఏదో ప్రిపేర్ అయినట్టున్నాడు. సాకేత్ చెప్పు. ఇప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత ప్రశాంతంగా ఉండేది తెలుసా? పొద్దున్నే లేచి యాప్లో ఒకటి పెట్టుకొని అలా నడుచుకుంటూ చెరువు గట్టుకుపోయి ప్రకృతిని అలా పలకరించి ఎంత బాగుండే రోజులు. నువ్వు బాగా పలకరించి వచ్చినట్టున్నావు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏందయ్యా పలకరింపు? నువ్వు బానే ఉంటావు. ప్రకృతి కబ్బు ఎలా అనుకుని తిట్టుకుని ఉంటుంది. ఎస్, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, జెంట్స్ సెపరేట్ గా, లేడీస్ కి సెపరేట్ గా. వాట్ ఏ నైస్ జనరేషన్ టెక్నాలజీ. హలో, టెక్నాలజీ లేని రోజుల్లో ప్రేమికులు ఎలా ఉండేవారు తెలుసా? అప్పుడప్పుడు చిలిపిగా చూసుకుంటూ అందంగా ప్రేమలేఖలు రాసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని గాఢంగా ప్రేమించుకుంటూ. ఇప్పుడేముంది, SMS లో ఇంకేంటి చెప్పు అని సొల్లు కబుర్లు తప్ప ఇంకేం లేదు. అప్పట్లో ప్రేమించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. చూసుకోవాలన్నా చాలా ప్లానింగ్లు చేయాల్సింది. ఒక రింగ్ ఇస్తా, ఇంటి ముందుకు రా, 2 రింగ్ ఇస్తా, కిటికీ దాకరా, ఇవన్నీ తలనొప్పులు ఇప్పుడు లేదు. బేబీ ఐఎమ్ మిస్సింగ్ యూ అంటే చాలు, ఫోన్ తీసుకొని బాత్రూంలో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, హాల్లో ఉన్నా, కిచెన్లో పక్కన అమ్మ ఉన్నా సరే ప్రాబ్లం లేకుండా వీడియో కాల్ అలా మాట్లాడుకో. ఆ రోజులలో టెక్నాలజీ లేనప్పుడు అత్త కోడలు ఎన్ని లొల్లిలు చేసుకుంటుండే. ఆ పని నువ్వు చేయి, ఈ పని నేను చేయని. అదే టెక్నాలజీ వచ్చినాక అత్త కోడల మధ్య గొడవలే తగ్గిపోయినాయి తెలుసా? అవునా? నువ్వు మీ అత్త మాట్లాడుకోవట్లేదని విన్నాను. బట్టలు విండాలన్నా, పిండి రుబ్బాలన్నా జస్ట్ ఒక బటన్ ఇట్లా నొక్కితే చాలు. ఏది ఈ బటన్ నొక్కి చూపించు. ఆ బటన్ కాదక్క, స్విచ్ బటన్. టెక్నాలజీ నేర్చుకోండి. అసలు వాళ్ళు పని వాళ్ళు చేసుకోరు అన్నమాట. ఇట్లా చూడండి, డ్రమ్ములాగా తయారైపోతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు. హలో, మీ యూ. ఆ రోజుల్లో పనులుంటే చక్కగా ఎడ్ల బండి మీద, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. కాలుష్యం ఉండేది కాదు, వాన టైం పడేది, పంటలు టైం పండేవి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఓకే బానే చెప్పారు, కానీ అదే ఈవెంట్ కి ఇంత దూరం సడన్ గా పిలిచారు కాబట్టి అప్పుడు అన్నప్పుడు మీరు సైకిల్ మీదో ఎడ్ల బండి మీదో వచ్చింటే టైం కి వచ్చే వాళ్ళమా? ఐఎమ్ క్వశ్చనింగ్ యువర్ ఆనర్. పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. ఆ రోజుల్లో ఏదైనా తినాలంటే ఘుమఘుమగా మనమే మన చేత్తో వండుకొని హాయిగా నూరుకొని వంటలు వార్పులు చాలా బాగా వచ్చేవి. ఇప్పుడు ఏదైనా తినాలంటే యాప్ ఆర్డర్ వస్తుంది, అది వచ్చాక రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా తిని పడుకుంటాం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మన ఇంటికి సడన్ గా చుట్టాలు వచ్చారే అనుకో, వాళ్ళు నాన్ వెజ్ కావాలంటే ఏం చేస్తాం? షాప్కి వెళ్ళి ఆ నాన్ వెజ్ కడిగి దాన్ని వండే లోపల చుట్టాలే ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే ఫోన్ తీసి ఒక క్లిక్ ఇలా కొట్టగానే ఆన్లైన్ డెలివరీ వచ్చేస్తుంది. అది మీ చుట్టాలతో ప్రాబ్లం అమ్మ, టెక్నాలజీతో ప్రాబ్లం కాదు. యాక్చువల్ గా ఈవిడ చెప్పిన లాజిక్ బాగుంది అనిపించింది. మనం వండే లోపల వెళ్ళిపోతారంటే హ్యాపీ, వండక్కర్లేదు, ఆర్డర్ చేయక్కర్లేదు. టెక్నాలజీ వల్ల అంతా మంచి జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ ఆ రోజుల్లో అయితే రాత్రి అవగానే ఒక డాబా మీదకి వెళ్ళిపోయి ఒక లుంగి కట్టుకొని ఒక నులక మంచి వేసుకొని పడుకుని చుక్కలు చూస్తూ ఉంటే ఆ వచ్చే ఆనందం వేరు. ఆపవయ్యా నీ లుంగిలో పోరా. ఏంటి చుక్కలు లెక్కెట్టుకునేది? ఎన్నెన్ని లెక్కెడతావు? ఇప్పుడు మంచి అందమైన చుక్కలు తీసుకొని పబ్బులకి వాటికి వెళ్తే స్వర్గమే డైరెక్ట్ కనబడుతుంది తెలుసా? అసలు అప్పట్లో
అబ్బాయిలు అమ్మాయిలు చక్కగా లంగావణీలు చీరలు పంచలు కట్టుకుని తిరిగేవారు. అబ్బాయిలు అమ్మాయిలు లంగా ఊనిలేంటి ఎంత ఆ రోజుల్లో అయితే మాత్రం. అదేలే అమ్మా, నా ఉద్దేశం ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అంటదే చక్కగా చీరలు లంగావణీలు పంచలు కట్టుకునేవారు. ఇప్పుడేమో చిరిగిన జీన్స్లు అంటూ ఆన్లైన్ షాపింగ్లు ట్రెండ్లు ఫ్యాషన్లు. హలో 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 అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఆ రోజుల్లో చినిగిన బట్టల్ని చాలా సిగ్గుపడుతూ వేసుకునేవాళ్ళం. అదే ఈ రోజుల్లో సిగ్గు లేకుండా వేసుకోండి. అదే చినిగిన బట్టలను వేసుకొని స్టైల్ స్టైల్ రా, ఇది సూపర్ స్టైల్ రా అంటూ పాడుతూ ఇది ట్రెండ్ రా మామా అంటూ చెప్పుకుంటే వాళ్ళం. అటు సిగ్గు లేకుండా చినిగి బట్టలు వేసుకునేవాళ్ళు. ఏమండి, ఆ టైంలో భార్య భర్త ఇద్దరు మధ్యలో ఒక 4 గోడ మధ్యలో ఈ ఐ లవ్ యూ, ఆ చిలిపితనం, ఆ గొడవ, ఆ సంతోషం, ఇవి అన్నీ చాలా గౌరవంగా జరిగేది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అవ్వడం వల్ల గుడ్ మార్నింగ్ మై డియర్ హస్బెండ్ అని సోషల్ మీడియాలో భార్య పంపిస్తుంది. అంత దారుణమైన పరిస్థితికి వచ్చేసాం ఇప్పుడు. అరే నేను ఒప్పుకోను. అదే సోషల్ మీడియా ఉంది కాబట్టి భార్య భర్తలు గొడవ పడితే నలుగురం మేము ఉన్నాం అంటూ ముందుకు వస్తున్నారు. అది సోషల్ మీడియా అంటే. ఇప్పుడు సోషల్ మీడియాలో చెయ్యెత్తిరా కాలెత్తిరా కూడా ఫేమస్ అయిపోతున్నాం. సోషల్ మీడియా ఉండడం వల్ల భర్తకో ఛానల్, భార్యకో ఛానల్, పిల్లలకో ఛానల్, అన్ని ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు పర్సనల్ గా వెళ్తున్నావు. కంటెంట్ ఏమో మా ఇంట్లో వంట, కింద జరిగేది మొత్తం పెంట. మీకు వచ్చేదంటే ఏంటంట ఇందులో సాకెత్కి కడుపు మంట తంటగా. ఇంత కడుపులో ఎంత మంట ఉండాలి? అరే అరే ఆగండ్రా బాబో, ఏదో వామప్ కోసం ఓ టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే సినిమా చూపిస్తున్నారు మాకు. మీకు వామప్ లో ఉంది, మాకే బర్నింగ్ బర్నింగ్. ఓకే ఓకే ఓకే, ఇంతటితో చిరిగిపోయింది, కాలిపోయి. దాన్ని కూడా ట్రెండ్ అనుకుంటారు కదా మీరు. ఇప్పుడు నీకు అంత పొట్టలో అంత మంట వచ్చింది, నేను అడిగాను ఎక్కడ కాలిందని. నెవర్ ఎండింగ్ వాచ్. ఇది ఇప్పుడు అయ్యేలా లేదు, కూర్చో. ఓకే, ఈ ఒక్కసారికి నేను కాంప్రమైజ్ అవుతా బికాజ్ ఐఎమ్ ఎ గర్ల్. అది నువ్వు చెప్తేనే తెలుస్తుంది. హిమజకి ఎప్పటి నుంచో ఆకలిస్తుంది, కాస్త గొడవ ఆపేసి తిందాం ఫస్ట్. నన్ను గుర్తించింది మీరు ఒక్కరే బ్రో. హిమజ ఆకలి మీకు కనిపించిందంటే మీకు కూడా. ఓకే, మొత్తం కాంప్రమైజ్. ఇగో మీరు ఏం చేసినా మా బర్నింగ్ మాత్రం కూల్ అవ్వాలి చెప్తున్నా. ఐస్ పట్టరండి. ఓకే ఓకే, మిమ్మల్ని కూల్ చేసే బాధ్యత మాది. సో ఇంక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ? మన ఎంటర్టైన్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తున్నావో తెలుసా? ఎలా? మన బుల్లితెర రంభ ఉరుసి మేనకల డాన్సులతో. విన్నారుగా, మా వాడి మాటలు చాలా బిల్డప్ ఇస్తున్నాడు. నిజంగా అలా ఉంటుందా పెర్ఫార్మెన్స్? చూద్దామా? లెట్స్ స్టార్ట్. లహరాయి 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 గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. రోజు చెక్కిలితో సిక్కుల తగువాయే, రోజా పెదవులతో ముద్దుల గొడవాయే. వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే, మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే. లహరాయి 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 గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గొరు వెచ్చనైన
మనసులది రాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే. 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారం సాకిరేవ తగువ గాడ నా
పగిలిండే అమ్మ పిలుపుకు సావి అత్తరు సెగలై విలవిల నలిగిండే ప్రతి ఒక్క రోజుది జరిగే ఘట్టం ఎడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం. ఏమన్నా పెర్ఫార్మెన్సా లాస్యా? నేనైతే నీ ఆ నడువంపుల్లోనే అక్కడే స్టక్ అయిపోయాను. నేనైతే ఇక్కడ నవ్యాకే ఫిదా. నువ్వు ఎప్పుడు నవ్యాకే ఫిదా మాకు తెలుసు. నీకు అలా అర్థమైందా? వర్షిని మాత్రం మామూలుగా చేసిందా? వర్షంలో తడిపేసింది మనల్ని అలాగా. అంటే తను బేసిక్ గానే ఒక సూపర్ డాన్సర్. తన స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది, కంటిన్యూ చేస్తుంది. సో నాకు ఇప్పుడు లడ్డులు బూందీలు వడలు అన్నీ వచ్చేస్తాయి వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి. అబ్బా ఈ తిండికోలు కొంచెం పక్కన పెడితే ఇలా పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసి వదిలిపెట్టేశారు. డెఫినెట్ గా నీ ఫుడ్ ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్, ఇరగదీసే ఐటమ్స్ వస్తాయి. ఎస్ కమాన్ మాతో జాయిన్ అయ్యి కుంభేద్దాం ఈవెంట్ ని. ఎస్ రవి, నీకు స్వామి దయానంద సరస్వతి గారి గురించి తెలుసా? అయ్యో గురువు గారు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉంటారా? మంగళకరమైన ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ కైలాస శిఖరం ప్రతిధ్వనించేలా దయానంద సరస్వతి గారు సంస్కృతంలో ఓ అద్భుతమైన పాట రాశారు. ఏం పాటది? ఆగు, తొందరపడకు. ఆ పాటతో పాటు శివతత్వం అంటేనే శాంతం, రౌద్రం రెండూ కలిగి ఉంటాయి. ఆ శివయ్య సంతోషంతో ఆనందతాండవం ఆడగలడు, కోపంతో ఉగ్రతాండవం ఆడగలడు. ఆ మహారుద్రుని ప్రసన్నం కొరకు కొందరు అఘోరాలు ఆయన్ని స్తుతిస్తూ పాడే మరో అద్భుతమైన పాటను మన ముందు పాడబోతున్నారు మన మేల్ సింగర్స్. శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వర స్వర కరరార ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార సర్వ ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత బల దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర సర్వ ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత బల దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమని డమరు కర్మని సలిపించడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అను అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురులను అగ్నిలింగమై లయగారా వరదై ముంచే జలలింగమై ఘోరా పరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలవిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార శివ శివ హర హర జయ జయ
నిజంగా మీ పర్ఫార్మెన్స్ కి మేమంతా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నాం. ఆడియన్స్ నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. రవి మన కార్తీక మాసం వినోద భోజనంలో ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఎవరాళ్ళు మనకు తెలియకుండా? వాళ్ళు 2 ఫ్యామిలీలకి పడట్లేదంట రవి. అయ్యో, ఆ ఇష్యూ మనమే ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే, మరి ఎవరిని పిలుద్దాం ఇప్పుడు? ఫస్ట్ ముందు అమ్మాయి వాళ్ళనే పిలుద్దాం, ఎందుకంటే పాపం వాళ్ళు చాలా టెన్షన్ లో ఉన్నారు. అవునా, సరే మరి పిలు. ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు రండమ్మా. అయినా మీరేదో ప్రాబ్లం లో ఉన్నారని చెప్పి నేనేదో బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని రమ్మంటే మీరంటే హ్యాపీగా పచ్చరి చీలకాలతో. మనుషుల జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలాగే నీ ఎంట్రీని ఏడుచుకుంటుండేమంటావా? మీరు ఎవరికన్నా పెట్టావు కానీ బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు అన్నిసార్లు అనకమ్మా, నేను ప్రిపేర్గా లేను, ఇంకా చాలా టైం ఉంది. ఏంటి ఈ ముగ్గురికి మీరు తండ్రి? ఏ తల్లి అంటే దీన్ని నమ్మేవా? ఆయన ఒక్కడిని అడుగుతున్నాడు, కన్నేసావా ఆయన మీద? చూస్తున్నారు కదండి, ఇదే మా చిన్న కుటుంబం, చింతపండు లేని కుటుంబం. చింతపండు లేని కుటుంబం కాదే, చింతలేని కుటుంబం. ఇంత పెద్దది నా కూతురు అయినాక అది చింతపండు లేని కుటుంబం అయితేంది, మిరపండు లేని కుటుంబం అయితేందమ్మా. అమ్మా నువ్వు అనకమ్మా, నేను ప్రిపేర్గా లేను ప్లీజ్. ఇగో ఇది నా పెద్ద బిడ్డే, దీని పేరు లాస్య. నమస్కారం అండి. దీనికి కొంచెం సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ, అందుకే మైక్ అందుకోగానే మాట్లాడు. ఇగో ఇదేమో ఇంకొక కూతురు, దీని పేరు అశ్విని. నమస్తే అండి. దీనికి వంటల పిచ్చి ఎక్కువ. మరి నా పేరు రోహిణి అండి. మీకు అర్థమైంది కదా, దీనికి అన్నీ ఎక్కువే. అమ్మా అలాగే ప్లీజ్. చిన్నప్పుడు ఎప్పుడో ఎత్తుకున్నావు, ఒక్కసారి అమ్మ లాస్య, నాన్న వెళ్ళి టీ పట్టి తీసుకురా అమ్మా. అలాగే నాన్న. నాన్నగారు ఏంటమ్మా ఇది? మీరే కదా నాన్నగారు టీ పెట్టి తీసుకురమ్మన్నారు. ఇదిగో టీ, ఇదిగో పెట్టి. వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే నాన్న, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. నా కూతురు ఏంటమ్మా ఇది? అంటే స్ట్రాంగ్ గా ఉండాలన్నారు కదా నాన్నగారు, చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ అమ్మ కూతురు అనిపించుకున్నావమ్మా. నాన్న నేను నీ కూతుర్ని కూడా నాన్న. ఇప్పుడు నా బిడ్డ నాకు ఆకలేస్తుంది, ముగ్గురు ఉన్నారు, ఎవరైనా వంట చేసి పెట్టండి. ఈటీవీ అభిరుచి ఛానల్ చూస్తే సరిపోతుంది కదా. ఎప్పుడు తిండి గురించేనా? అది నువ్వే మాట్లాడాలి. మీరు ఏదైనా అనుకోండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడే చెప్తావా, ఈవెంట్ అయిపోయినాక ఇంటికి పోయినాక చెప్తావా? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అమ్మా, నీ ఒంట్లో కొవ్వే ఎక్కువ అనుకున్నాను, నీకు లవ్ కూడానా? అక్క అబ్బా మాట అనకే. అయినా ఇలాంటివి మన ఇంట వంట లేవు కదే. ఇంట వంట లేవనే కాలేజీకి వెళ్ళి లవ్ చేశా. అబ్బా ఇంతగానం చెప్తున్నావు, ఎట్లుంటాడు ఇప్పుడు ఆ పిల్లగాడు? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నవ్వితే నాగార్జున, మాట్లాడితే మహేష్ బాబు. చెప్పవే చెప్పు. బ్రష్ వేస్తే బాబు మోహన్ లాగా, స్నానం చేస్తుంటే సంపూర్ణేశ్వర్ బాబు లాగా అని చెప్పు. ఆ ఇద్దరు బాబుల కన్నా మా బాబు పర్ఫార్మెన్స్ చాలు. తెగ నచ్చేసావురా, ఇలాగే మెయింటైన్ చేయి. ఆ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళని పిలు. నన్ను ప్రేమించిన మగాడా, నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ. ఇతనే నేను ప్రేమించిన మగాడు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడట, అట్లా ఎట్లా ప్రేమిస్తాడండి? అరే ఆకలేస్తే భోజనం చేయడం యూత్ అంటే ప్రేమించడం కామన్ అమ్మా. అత్యా ఆశీర్వదించు అత్యా. మీ
అమ్మ భలే నచ్చింది నాకు. నాకు కూడా నచ్చింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. మా చెల్లిని చాలా పద్ధతిగా పెంచాం. మేమేమిటి పచ్చడి బజ్జి పెంచామా? మేము కూడా పద్ధతిగానే పెంచాం. అత్తయ్య బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పచ్చడి పద్ధతి. మా అన్నయ్యని రోహిణి గాని చేసుకుంటే మీ ఫ్యామిలీ జాతకం అంతా మేము మార్చేస్తాం. ఇదిగో ఈ నోట్ మార్చి చూపించు. దీనికి హోల్ ఉందమ్మా, ఎలా మారుతుంది? హోల్ ఉన్న నోటే మార్చలేరు, హోల్ ఫ్యామిలీ జీవితాన్ని మార్చేస్తారంట. మీ ఇద్దరు మ్యారేజ్ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను మాత్రం పెళ్లి చేస్తాను. మావయ్య ఐ లవ్ యూ మావయ్య. ఏదో తేడాగా ఉందేంటి? ఐ లవ్ యూ మావయ్య అనొద్దు, ఆశీర్వదించండి మావయ్య అనాలి. బేబీ నీకనే మీ నానే స్మార్ట్ ఉన్నాడు. అది మా నాన్న తప్పు. మీ సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు ఇవన్నీ బయట. బయలుదేరండి హలో బయలుదేరండి. హలో హలో యూట్యూబ్ బేబీ పక్కన ఆడుకో, బ్లాక్ చేసుకోపో. మా అక్క బ్లాక్ చేస్తే మీరు లైక్ చేస్తారా? అమ్మా హలో, మాతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. అది అది హలో, ఏం చేస్తున్నారు? అది ఇందాక అనింది కదా మాట్లాడే ముందు ఆలోచించాలని. ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలని. ఏం చెప్పిందని పొంగిపోతున్నావే? అందుకే అంటారు ఎవరన్నా ప్రేమించేటప్పుడు జర వెనక ముందు చూడాలి అని. ఎటు పోతున్నావు? ముందు కనబడుతున్నారు కదా, వెనక్కి కూడా చూసి ఒకసారి చూడు. అయ్యో, మా ఇద్దరికి అన్యాయం చేయకండి. మీరే ఎలాగైనా ఇద్దరు పెళ్లి జరిపించాలి. కామెడీ చేస్తున్నారా మీరు? అంటే ఇక్కడ కామెడీ కాకపోతే కరాటే చేస్తామా? హలో పాప, కత్తిపీట అంత లేవు నీకెందుకే కరాటే? ఇవన్నీ కాదయ్యా, అసలు నీకేముందని మా అమ్మాయిని ఇచ్చి నీకు లగ్గం చేయాలి చెప్పు. డాడీ మనకి ఏముందో చెప్పు డాడీ. డాడీ మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటే నువ్వేం చేస్తావు? నేను మిమ్మల్ని మావయ్య అని పిలుస్తా. మీ పెళ్ళికి మేము ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? నేను చేసేసుకుంటా. నోట్లే మన్నోడా, నా పెళ్ళికి వచ్చినావేమరా? నాకు పెళ్ళొద్దే వదిలి పోతున్నా. నువ్వు అలా వెళ్ళిపోవాలన్నది రాసుకొచ్చు అమ్మయ్య. ఇప్పుడు వేరేదాన్ని చూసుకోవచ్చు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం అనుకుంటే మనకి ఒక కొత్త ప్రాబ్లం లా ఉంది తెలుసు. నా కూతురు అద్దా మన గురించి చెప్తున్నారు. ఓకే సూపర్, నిజంగా ఒక్కొక్కళ్ళు సూపర్ గా పర్ఫామ్ చేశారు, చాలా చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రవి, మామూలుగా మన వనభోజనాల్లో ఆడుకునే 4 ఆటల పేర్లు చెప్పు. జనరల్ గా జనాలు కలిస్తే ఆడే ఆటలు ఏమిటి? అంత్యాక్షరి, మ్యూజికల్ చైర్, లేకపోతే డంషరాట్స్, చిట్టీలాట. చిట్టీలు ఆడదాం రవి, భలే ఉంటది. ఏం లేదు, ఒక బౌల్లో పేపర్స్ రాసి పెడతాం. ఎవరైతే వచ్చి చిట్టి తీస్తారో ఆ చిట్టీలో ఏముందో అది వాళ్ళు చేయాలంతే. లాస్యలు అనుకుంటున్నా నా పేరు వచ్చేసింది సార్. అమ్మ కంటెంట్ చాలా ఇచ్చారు రండి. లాస్యలు నీ చిట్టీలో ఏమొచ్చిందంటే నా పేరు వచ్చింది కదా చిట్టీలో. నాకేదో వచ్చేలా ఉంది. సో ఇప్పుడు ఒక పాట వస్తుందన్నమాట. రాని నాకేం భయం. ఆ పాటలో ఉన్న మూడ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మూడ్ లో నువ్వు పెర్ఫార్మ్ చేయాలంట. పాటలో 3 ఉంటుంది, 4 ఉంటుందా? కమ్ ఆన్, సాంగ్ ప్లే. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ
పర్ఫార్మెన్స్ ఇంకొక సాంగ్ కి. ఇప్పుడేం పాట? ఇప్పుడు ఏ పాట ప్లే అయినా సరే మీరు మాత్రం క్లాసికల్ డాన్స్ ఎరక్కొట్టేయాలి. ఓ మై గాడ్, అది రాదే నాకు. పెద్ద ఇవన్నీ వచ్చినట్టు. సాంగ్ ప్లే. విలయ ప్రళయమూర్తి వచ్చింది క్లాసికల్. హలో ఓ వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అలా మగ కలిసి వచ్చరా నిన్ను కాలి వచ్చరా రే రే రే. కానీ సూపర్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్. ఓ సో వెయిట్ అంత పర్ఫార్మెన్స్ వద్దు. నెక్స్ట్ చిక్కి హరిప్రియా. నీ ఫేవరెట్ హీరో గురించి కనీసం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పాటు కంటిన్యూస్ గా చెప్తుండాలి. అది కూడా తెలుగులో. ఫస్ట్ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి. మహేష్ బాబు. సో మహేష్ బాబు గారి గురించి కంప్లీట్ గా తెలుగులో. ఆయన వాక్ లో ఉంది. వాక్ ఇంగ్లీష్ కాదా? దొరికిపోయానా? ఆయన నడకలో ఉంది అందం, ఆయన నవ్వులో ఉంది ఒక బంధం, ఆయన నటనం ఇదెక్కడ నటనం? సరే ఇవన్నీ కాదు కానీ మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారే మీ ఎదురు పడ్డారు, ఏం చేస్తారు? నేను మీ పెద్ద అభిమానినండి. మీ పక్కన నేను ఒక హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తారా? ఆశకి హద్దు ఉండాలి. నాలాంటి వాళ్ళు అడిగిన ఒక అర్థం ఉంటది. మీరేంటి అసలు? ఏదేమైనా సరే మీకు మాత్రం తెలుగు మాట్లాడటం రాదు, అది మాకు క్లియర్ గా అర్థమైంది. డబ్బింగ్ చెప్పుకుంటారు కదా. కానీ అలా అయిపోయింది. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ నేమ్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. అక్క, కల్పన అక్క వచ్చేయండి. మీరు లైఫ్లో బాగా ఏడ్చిన సందర్భం ఏది? నేను యాక్చువల్గా జీవితంలో నిజమైన ఏడుపు అంటే 2 సార్లు నిజంగా నాకు ఏడుపు అంటే గుర్తు. ఒకటి బాధతో, ఇంకొకటి ఆనందంతో. బాధ ఏంటంటే నా కూతురు పుట్టినప్పుడు, అప్పుడే నా జీవితం కోల్పోయినా. ఐ డోంట్ హ్యావ్ మై లైఫ్ విత్ మీ. చాలా ఒంటరితనంతో ఎలా జీవించబోతున్నావు. నా దగ్గర ఉండేది నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు, మా గురువు గారు ఇచ్చి వెళ్ళిన ఈ మ్యూజిక్ అనే ఒక విషయం, పాడడం అనే ఈ గొంతు తప్ప నా దగ్గర నిజంగానే ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఏం లేదు. ఐఎమ్ ఫ్రమ్ వెరీ వెరీ నార్మల్, బిలో యావరేజ్, అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అన్ని కష్టాలు, బాధలు అన్నీ చూసి పెరిగాను, వచ్చాను. కానీ నిజంగా నేను ఆనందంతో ఇంత ఏడుపు ఏడ్చాను జీవితంలో. నాకు ఇంకా జీవితం ఉంటుందా లేదా, ఇలాగే చనిపోతే కూడా బెటర్ అన్నట్టుగా అనుకున్నాను. కానీ అది ఆపానన్నమాట కేవలం నా కూతురు కోసం. ఒక భర్త సంపాదించడం అనేది పెద్ద విషయం కాదు, కానీ తనకన్నా బిడ్డకి ఒక మంచి తండ్రి సంపాదించడం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఆ విషయంలో నా జీవితంలో, నా కూతురు జీవితంలో మా వారు వచ్చి దీపం వెలిగించారు. ఆయన వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కన్నీళ్ళు ఉన్నాయి, కానీ అవి అన్నీ ఆనంద బాష్పాలే. జీవితంలో ఒక అమ్మాయికి కావాల్సిన ఒక విషయం అంటే, ఈవెన్ బంగారంలో మనం అన్నీ కొనుక్కుంటాం, ఏదైతే మనం కొనుక్కోవచ్చు. కానీ మనం అంటే వి కాంట్ బై అనేది ఒకటి మాంగళ్యం. ఆ మాంగళ్యం అనేది ఒక స్త్రీకి తప్పకుండా ఇట్స్ ది ఐడెంటిటీ యాజ్ అ ఉమెన్, ద మదర్హుడ్. ఇవి అన్నీ నాకు ఇప్పుడు అంటే సంతోషంగా ఉన్నాను కాబట్టి నాలాగా అందరూ కష్టపడే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్.
సరదాగా చిట్స్ ఆడుతున్నాం, సరదాగా గేమ్ ఆడుతున్నాం, కానీ మీరు మాత్రం చాలా ఎమోషనల్గా చాలా విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు. నిజంగా అందరికీ మంచి ఇన్ఫర్మేషన్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చిట్టి ఎవరిదంటే ఎవరిది? మన మోహిని పిచాచి రోహిణి. ఈ చిట్టిలోంచి పిడకలు వచ్చాయా? ఎన్ని ఫోటోలు ఉన్నాయి నీవి? నువ్వు ఎలాగైనా ఇక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి ఈ పిడకలు అమ్మాలి. పిడకలు అమ్మాలి ఈ పిడకల మొహాలుగా. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏ పిడకలే, ఫ్రెష్ పిడకలమ్మా, ఫ్రెష్ పిడకలు ఇప్పుడే వేసింది. దూడ పిడక, గేదె పిడక, ఆవు పిడకలే. ఎంతమ్మా? ఈ పిడక చూసారు, గోడకేసి కొట్టలేదయ్యా, ఫ్రెష్ గా వచ్చిందని పెనం మీద వేసి ఏపా. చాలా బాగుంటదయ్యా. మసాలా పిడకలు ఉన్నాయి, అది మీరు తినే దాంట్లో వేస్తారయ్యా. మన దేశంలో మేలిమ జాతి ఆవులు, గేదెలు, దూడలు వేసిన పిడకలయ్యాయి. ఆ పేడ ఫ్రెష్ గా మనం ఆవు దగ్గరికి వెళ్ళి ఐ ఐ ఐ ఐ అనగానే పేడేస్తుంది భయ్యా. అలా నువ్వు పట్టేసుకుంటావు కదా. హోముల్లో వేయించుకున్న మంచి స్మెల్ వస్తుంది, మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది. ఏ పిడకలమ్మా, పిడకలు కొంటావమ్మా తల్లి. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు భయ్యా. రోహిణి పిడకాను కొడితే మీకు డైరెక్ట్ గా ఒక పిడకొచ్చు. రోహిణి పిడకలు వద్దు మాకు. పిడక బ్రాండ్ పేరు భయ్యా. మీకు కావాలమ్మా పిడక? నేను మొత్తం గంప తీసుకుంటా గానీ ఒక్క ఫేవర్ చేస్తావా నాకు? చెప్పండి. బ్రాండింగ్ పేరు మార్చే కాస్త. బ్రాండ్ పేరు రోహిణి చేసిన ఆవు పిడకలో లేకపోతే ఏదో అలా చేస్తా అంటే తీసుకుంటా. కార్తీక మాసం ఆఫర్ భయ్యా, మీ ఆవిడకి బాగా నచ్చితే నాకు తెలుసు. చాలా సార్లు చెప్పింది రోహిణి అంటే చాలా ఇష్టం తన మొహం. అవసరం ఏముంది అంటున్నా. ఇప్పుడు పిడక కొంటావా కొనవా? పిడక కొనాను. పిడక కొనవా రే? టోటల్ డ్యామేజ్, ప్రమోషన్ అంతా వేస్ట్ అయిపోయింది. భయపడతాడు అయిపోయాడా? హలో తమ్ముడు, ఆడు నా పిడక కొనలేదురా. చిచి, మన గేదెల పిడకలు. అయ్యో భగవంతుడా. హలో తమ్ముడు, ఆడు మన పిడక. తమ్ముడు, మన ఆర్గానిక్ బ్రాండెడ్ పిడకలే కొనలేదురా వాడు. అర్జెంటుగా ఆడు బయటకు తీసుకొచ్చి లారీతో తొక్కిచ్చారా. ఇంకొక ఆవిడ కూడా ఉంటది పక్కన, ఆవిడ లారీలో వేసుకొచ్చే మనకు పనికి వస్తుంది. కూర్చోండి చాలు. కూర్చుంటాలేవయ్యా, కూర్చోండి అంటే. మేడం, ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఒక గిఫ్ట్ ఇస్తాం. ఉందా? అది గట్టి పడక ముందు అన్నమాట. నువ్వు దాన్ని షేప్ చేసి గోడకేయాలి. ఇందులో బెస్ట్ పిడక పర్ఫార్మెన్స్ కి ఇది. కార్తీక మాసం అంటేనే శివయ్య, శివయ్య అంటేనే కార్తీక మాసం కదా. అవును. ఆ శివశక్తిని చాటి చెప్పే ఒక అఘోర నాట్య రూపకాన్ని మన ముందుకి పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా రవి, ఇప్పటి వరకు మనం అద్దరిపోయే పెర్ఫార్మెన్స్ చూసాం కదా. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నారు. కార్తీక మాసం విశిష్టతను ఆయన మాటల్లో ప్రత్యేకంగా వింటూ ఆయన ఆధ్వర్యంలో దీపోత్సవం జరుపుకునే అదృష్టం ఈటీవీ ద్వారా మనందరికీ కలగబోతుంది. వావ్! ఆయన ఎవరో తెలుసా? రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి వేద పురాణాలను తనదైన శైలిలో అందరికీ చెప్తూ మన అందరికీ దగ్గరైన పండిత శిఖామణి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి ఆయన్ని మన ఈటీవీ వినోద భోజనం వేదికపైకి ఆహ్వానిద్దామా? ఎస్. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో మనం దీపం వెలిగించడానికి సిద్ధంగా కూర్చున్నాం ఇంతమంది. ఈటీవీ కుటుంబ సభ్యులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు 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 వెలిగిద్దామని. మొట్టమొదటి దీపాన్ని ఎవరు వెలిగించారు, ఎక్కడ ఉందో తెలుసునా? ఈ ప్రపంచం అంతా మీ ఎదురుగా కనిపించే ప్రమిద. ఆ ప్రపంచంలో ఉండే 4 సముద్రాలు ఏమన్నాయో అవే ఈ ప్రమిదలో ఉండేటటువంటి నువ్వుల నూనె. ఏ తూర్పు దిక్కుందో ఆ తూర్పు దిక్కు ఒత్తి ఆ తూర్పు దిక్కున వెలిగే సూర్యుడున్నాడే ఆయన మొట్టమొదటి దీపం. ఎంత గొప్ప విషయం! ఆ సూర్యుడే కానీ లేకపోయినట్టయితే చెట్టు, పుట్ట, మనిషి, పక్షి ఏవీ మనకు తెలియదు. అట్లాంటి సూర్య భగవానుడు మొదటి దీపం మనకి. పృథివీ, నేలలో అగ్ని ఉంది. అదే లోహాలని బంగారంగా మారుస్తోంది, వెండిగా మారుస్తోంది, రాగిగా మారుస్తోంది, రాక్షసి బొగ్గుని ఏర్పాటు చేస్తోంది. అన్నీ కూడా నేలలో అగ్ని ఉంది. అగ్నేగా దీపంగా అయ్యేది. రెండవది అప్పు, నీళ్లలో ఉంటుంది అగ్ని, అది బడబాగ్ని అని అంటుంటారు. మూడవది తేజస్సు, సూర్యుని నుంచి అగ్ని వస్తుంది, మనం చూస్తున్నాం. వాయువులో అగ్ని ఉంది, అంటుంటే వెంటనే కనిపిస్తోంది. సైన్స్ వాళ్ళు ఆక్సిజన్ అని దాన్ని పిలుస్తున్నారు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశంలో అగ్ని ఉంది, అదే పిడుగుగా మెరుపు తీగగా కనిపిస్తుంది. అంతా అగ్ని అగ్ని అగ్నిమయం. ఇటువంటి అగ్నులకి జ్ఞానాగ్నిని వెలిగించవయ్యా శంకరా అని ప్రార్థిస్తూ కార్తీకంలో మనం ఈవేళ దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి, ఓ శంకరా, ఈ దీపాన్ని వెలిగించేటటువంటి మాకంతా కూడా మేం చదువుకున్నటువంటి గానము, నృత్యము, నాట్యము, సంగీతము, మరోటో దాంట్లో జ్ఞానాన్ని బాగా పెంపొందించి అమోఘంగా ప్రకాశవంతంగా మా బుద్ధిని చేయవలసిందని ప్రార్థిస్తూ వెలిగించేటటువంటివే ఈ దీపాలన్నీ కూడా. ఎంత గొప్ప విషయం! అంచేతనే ప్రతినిత్యం కూడా ఇంట్లో దీపారాధనని చేస్తూ నా కుటుంబం అంతా చక్కగా చల్లగా అలా వెలుగుతూ ఉండేలా చేయవయ్యా అని ప్రార్థిస్తే ఖచ్చితంగా శంకరుడు, అమ్మవారు నిర్భయంగా, ఆనందంగా, సధైర్యంగా మనం ఉండేలా చేస్తారు. ఆ దీపపు వెలుగులో మన కుటుంబం అంతా ఆనందంగా ఉండేలా చేస్తారు. ఇంకొక మాట చెప్తాను. శంకరుడు, పార్వతి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఇల్లు నీకు ఇష్టం అని అడిగితే, చూడగానే తులసి కోట ఎదురుగా కనిపిస్తూ అక్కడ దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంటిని చూడడం నాకెంతో ఇష్టం అమ్మవారంది. ఇంకా ఏ ఇల్లు నీకు బాగా ఇష్టం? ఇంకానా? ఏ ఇంట్లో సంబంధాల వరుసతో అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బాబాయ్ అని పిలుచుకుంటూ ఉంటారో
పని మనిషిని ఎలా అయితే పేరుతో పిలుస్తారో అలా పిలవకుండా ఉంటారో అలాంటి ఇల్లు, సంబంధ బాంధవ్యాలతో పిలుచుకునే ఇల్లు నాకు మరింత ఇష్టం. ఇంకా ఏ ఇల్లు ఇష్టం? ఏ ఇంట్లో లక్ష్మీదేవికి, ఏ ఇంట్లో శంకరుడికి బిల్వ మారేడు దళాలతో కనీసం ఒక్కసారైనా పూజ చేస్తారో ఆ ఇల్లు నాకు బాగా ఇష్టం. ఇన్ని మాటలు ఎందుకు? గుమ్మానికి అటుపక్క ఇటుపక్క 2 దీపాలని పెట్టినటువంటి ఇల్లు కాని ఉన్నట్టయితే నేను అక్కడ ఉండిపోతాను అన్నాడు శంకరుడు పార్వతి. ఆలోచించండి. ఎంతైనా దీన్ని గురించి చెప్పచ్చు, కానీ ఇంత అనే ఓ చిన్న చుక్క ఒకటి ఉండాలి. కాబట్టి అటువంటి అమోఘమైన దీపాలని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈటీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా తమ తమ శాస్త్రాల్లో అమోఘమైన ప్రావీణ్యం అనేటటువంటి జ్యోతి వెలగాలని, ఇప్పటికి వచ్చినటువంటి పేరు చిన్నదై ఇంకా పెద్దగా 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 అందరూ ఎదగాలని హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరుడికి సాష్టాంగపడుతూ పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే దీపలక్ష్మి నమోస్తుతే నమశివాయ 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 అని అనుకుంటూ అందరం దీపాల్ని వెలిగిద్దాం. ఆ పరమేశ్వరుడిని ఆ దీపంలో దర్శిద్దాం. నా ఎదురుగా ఉన్న అమోఘమైన సంగీత, నృత్య ఆది సర్వశాస్త్ర పాండిత్యం కలిగినటువంటి మీ అందరూ చక్కగా దీపాలని వెలిగించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతిదాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా. శివ శివ శంకర హర హర శంకర. దీపోత్సవ ఘట్టం అద్భుతంగా అంగరంగ వైభవంగా ముగిసింది కాబట్టి ఎస్, వినోద భోజనం ఇక్కడితో ముగిసింది. ఇంకా మిగిలింది విందు భోజనం. వెళ్దామా? కమ్ ఆన్, రెడీ? హలో హలో హలో, ఏమైంది? వైబ్రేషన్ వచ్చిన ఫోన్లో అలా ఊగిపోతున్నావు? అలా అడుగుతావేంట్రా? నువ్వే అన్నావు కదా కార్తీక మాసంలో వినోదాన్ని అందించాలి, దీపాన్ని అంటించాలని. ఆ 2 పనులు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అదే మనం అనుకున్నట్టుగానే వినోద భోజనంలో ఆడియన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం కాబట్టి గురువు గారు మనం అనుకున్న ఐటమ్స్ అన్ని ఇక్కడికి పంపిస్తాడు. దాంతో పాటు మన మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. మీ ఇద్దరు మాట మీద ఉంచుంటారుగా? గురుగారు ఉంటారుగా? ఉంటారంట. సో గురుగారు ఆయన అన్న మాట మీద నిలబడాలి అంటే మీరు అందరూ ఒకసారి కొంచెం కళ్ళు మూసుకుని ఆ శివయ్యని మనసారా వేడుకోండి. కమ్ ఆన్. బొబ్బట్లు, పులిహోర, పరవాన్నం, గారెలు, వడలు, పూర్ణాలు, లడ్లు, అప్పడాలు,
అబ్బా శివయ్యా ధన్యోస్మి. ఏంటి మరి ఇంకా లేట్ చేయటం ఎందుకు? దండం పెట్టుకుంటూ అయిపోతే అందరూ కలిసి కుమ్మేద్దాం. రండి 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 కుమ్మేద్దాం. పళ్ళం పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం భోజనం వన భోజనం. సని సప్పని దాని మద పద మప సగమామ దమమ గరి పాడితే రంజనం జనరంజనం రంజనం జనరంజనం.